అడిగిండు ఏమోనే నేను మధ్యలో ఉన్నా. అవును చాలా సంతోషమైంది నాకు. తెలంగాణ వచ్చే రోజు ఎంత సంతోషమైందో. 2014లో ఇదే ప్రజలు నా ఆరుగురు దేవుళ్ళు, నా ఆరాధ్య దైవమైన నా ప్రజలు వేసే ప్రక్రియలో భాగంగా వచ్చిన జనాన్ని చూస్తే ఇది నామినేషన్ యాత్ర కాదు, విజయోత్సవ యాత్ర లాగా ఉందని చెప్పి జనం ప్రభంజనం. మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. మొన్నటి సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత సభ చెప్పినట్టయింది. మళ్ళీ ఈరోజు కేటీఆర్ గారికి, మొన్న ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ కృతజ్ఞత చెప్తే ఆర్మూర్ ప్రజలు ఈరోజు ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ కి కృతజ్ఞత సభ తెలియజేశారని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ఈ రోజుతో ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీ విన్నింగ్ పార్టీ అయిపోయింది, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కన్నింగ్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ విన్నింగ్, బీజేపీ కాంగ్రెస్ కన్నింగ్.
జనం జనం ప్రభంజనం. ప్రతి గల్లీ నుంచి వచ్చారు. 60-70 వేల మంది పాదయాత్రల ద్వారా అన్నా మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. మరి మా ఇంట్లో ప్రతి ఇంట్లో అభివృద్ధి, ప్రతి కంట్లో సంక్షేమం ఉన్నది. ఇంటి ముంగట మా ఎమ్మెల్యే ఉన్నాడు, కంటి ముంగట మా అభివృద్ధి కనబడుతూ ఉంది. కాబట్టి మేమంతా బీఆర్ఎస్తో పార్టీతో ఉంటామని చెప్పి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చేయలేమని ప్రతి ఇంటికి ఒక్కరు కదిలొచ్చారు. ఇలా మా నామినేషన్ ర్యాలీకి వచ్చిన ప్రజలు మంచికి 2 ఓట్లు ఎత్తే 60,000 మెజార్టీతో బయటపడతా ఉన్నామని చెప్పి సందర్భంతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రాబోతా ఉంది. అక్కడ ధోబిఘాట్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా 60-70 వేల మంది ప్రజలు వచ్చి ఆశీర్వదించారు. ఈరోజు చాలా సంతోషమైంది నాకు. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో 2014లో ఇదే ప్రజలు, నా ఆర్మూర్ దేవుళ్ళు, నా ఆరాధ్య దైవమైనటువంటి నా ప్రజలు నన్ను 15,000 మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు ఏం పనులు చేయలేదు నేను. 2018లో మళ్ళీ నన్ను 30,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ నేను నా ప్రజలకు నేను తెలియజేసిన కడుపుల తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించాల్సిందిగా గ్రామ గ్రామాన తిరిగి నడుస్తూ ఉంటే ప్రతి గ్రామం నుంచి యువత, మహిళలు, ప్రజలు రైతు బంధు తీసుకున్న మా అక్క చెల్లెళ్ళు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న మా చెల్లెళ్ళు, పెళ్లిళ్ళు వేసుకున్న మా అల్లుళ్ళు, మా వాళ్ళందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతులు 6,000 పింఛను తీసుకుంటూ 4,016 రూపాయల పింఛను తీసుకుంటూ మా వికలాంగులు 6,000 మందితో సహా మేమంతా నీతోనే ఉంటాం, రావాలి జీవన్, కావాలి జీవన్, ఆర్మూర్లో గెలవాలి జీవన్ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించినట్టు ప్రజలందరికీ, ఆర్మూర్ ప్రజలకు, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా 2 గంటల్లో ఆర్మూర్ నియోజకవర్గం అంతా ఇట్లా ఒక అలల్లాగా, ఒక సముద్ర ప్రవాహంలాగా వచ్చేసింది. కానీ విని ఎరగని రీతిలో ఆర్మూర్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎప్పుడు గతంలో జరగని విధంగా ప్రజలంతా పరిగెత్తుకొని వస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమ. తిన్న అన్నాన్ని మర్చిపోమన్నా, మనం గురుత్వం ఉన్నోళ్ళమన్నా ఆర్మూర్ వాళ్ళంటే, అన్నం పెట్టినలకు సున్నం పెట్టమన్నా మీరు మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు. మా ఇళ్లలో దవాఖానలలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తూ ఉన్నారు, ఎలివోసులు ఇస్తూ ఉన్నారు, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చారు, మరి సిద్ధలగుట్టకు ఘాట్ రోడ్ ఏర్పాటు చేశారు, అటు పంచగోడ బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఇన్ని పథకాలు మీరు చేశారు. 62,000 మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు. 20,000 మందికి బీడీ కార్మికులకు పింఛన్లు వస్తూ ఉన్నాయి. 25,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు వచ్చాయి. 72,000 మందికి రైతు బంధు వచ్చింది. 12,000 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు వస్తున్నాయి. అందుకోసమే మేమంతా మా పెద్ద సారు దేవుడు మమ్మల్ని సాదుతుండయ్యా, ఆయనని కాపాడుకుంటాం. ఆయనని కాపాడుకోకపోతే రైతు బంధు కానీ ఇతర పథకాలన్నీ కూడా ఆగమైపోతాయి. కాబట్టి మళ్ళీ హ్యాట్రిక్ సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్నే గెలిపిస్తాం, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆర్మూర్లో జీవన్ రెడ్డినే గెలిపిస్తాం. వచ్చి తరలి వచ్చినటువంటి అశేష జనం, జన ప్రవాహం, జన సముద్రం లాగా ఇది జనమా ప్రభంజనమా మొన్న ముఖ్యమంత్రి గారు అన్నట్టు అంత ఎత్తున, పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా ఆర్మూర్ ప్రజలకు, నా దేవుళ్లకు, నా ఓటర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మా ప్రజలకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభను సక్సెస్ చేసినటువంటి, ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి మా ప్రజాప్రతినిధులు, మా నాయకులు, మా సర్పంచులు, మా గ్రామ శాఖ అధ్యక్షులు, మా రైతులు, మా మహిళలు, మా యువకులు, మా యువజన సంఘాల సభ్యులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎంపీపీలు, మా జడ్పీటీసీలు అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటా. ఈ జనాన్ని చూసిన తర్వాత ఆర్మూరు ప్రజల కోసం 24 గంటలు 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి మీడియా కేటీఆర్ కూడా బ్రహ్మాండంగా మా కుటుంబ సభ్యుడని చెప్పాడు. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, నా మీద అలుగుతాడని చెప్పారు, నా మీద గులుగుతాడని చెప్పారు. మరి ఇక్కడ ప్రజలలో ఎంత సతా ఉందో నాకు. ఇవాళ 2 మండలాలు తీసుకొచ్చినాం, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం, ఆలూరు మండలి తీసుకొచ్చినాం, డొంకేశ్వర్ మండలి తీసుకొచ్చినాం. కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఇంకా ఎవరి వైపు లేరు. మేము అన్నం పెడితే
మాకు సున్నం పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఇలా బీజేపీ కాంగ్రెస్ నాయకులు మీకు దమ్ముంటే మీరు ఏం చేశారో చెప్పండి. 2016 రూపాయల పింఛన్లో మీ యొక్క పాత్ర ఏందో చెప్పండి. 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాం, దాంట్లో మీ నిధులు ఏందో చెప్పండి. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, దాంట్లో మీ నిధులు ఎంతనో చెప్పండి. ఆర్మూర్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చాం, మీ డబ్బులు ఎంతో చెప్పండి. కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, ఈ దేశాన్ని అడ్డంగా ఒకరు దోచుకుంటే నిలుగున ఇంకోటి దోచుకున్నాడు. కాంగ్రెస్ వాడు కిక్కులు దవ్వకపోతే బీజేపీ వాడు దర్వాలు దవ్వకపోయారు. కానీ మా సిద్ధలగుట్ట ఘాట్ రోడ్లో ₹1 ఇవ్వలేదు. ఈ అంబేద్కర్ చౌరస్తాలో మనం నిలబడ్డ అందాలలో ₹1 బీజేపీ కాంగ్రెస్ లేదు. 100 పడకల ఆసుపత్రిలో ₹1 లేదు. రెవెన్యూ డివిజన్లో ₹1 లేదు. ఇక్కడ సబ్ కోర్టు తెచ్చాను, ₹1 లేదు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తీసుకొచ్చాము, ₹1 లేదు. పంచగూడ బ్రిడ్జ్కు 120 కోట్లు ఇచ్చాము, ₹1 లేదు. సిద్ధులగుట్టకు 15 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ వేయించాం, ₹1 లేదు. మీకు దమ్ముంటే ఈ అంబేద్కర్ చౌరస్తాలో వచ్చి మీరు ఏం నిధులు ఇచ్చారు, ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఎంతమందికి ఉచితంగా డెలివరీలు చేయించారో చెప్పండి. ప్రజలే ప్రజాస్వామ్యంలో నాయన నేతలు వారే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తాం. జై జై శివన్న.